హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే అక్క వాళ్ళ ఇంట్లో బోనాల పండుగ. అందుకని చెప్పేసి నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. ఎవ్రీ ఇయర్ మహంకాళి అమ్మవారికి పోచమ్మకి బోనాలు చేస్తారు. ఇక్కడ మేమైతే మహంకాళి అమ్మవారికి మాత్రమే వేస్తాము, కానీ మా అక్క వాళ్ళు పోచమ్మకు మహంకాళి అమ్మవారికి రెండింటికి వేస్తారు. నేను మా అమ్మ కలిసి పూరీలు చేస్తున్నాము. అక్కనేమో దేవుడి దగ్గర ఫొటోస్ క్లీన్ చేస్తుంది. దేవుడి ఫొటోస్ బొట్లు పువ్వులు పెడుతుందన్నమాట. వీళ్ళ గోల వీళ్ళదే, ఫోన్ ఉంటే చాలు, ఎవరిని పట్టించుకోరు. బోనం రెడీ అవుతుంది, కుంకుమ పసుపు పెడుతుంది బోనానికి. పాపం మా బావ కూడా బాగానే కష్టపడుతున్నారు, వంట చేస్తుండు. ఇక పండగ అన్నప్పుడు పని ఎక్కువనే ఉంటుంది కదా, అందరం మనిషి ఒక పని చేస్తేనే తొందరగా ఫినిష్ అవుతుంది కదా. చికెన్ కర్రీ వండుతున్నారు మా అత్తమ్మ, అక్క వాళ్ళ అత్తమ్మ. పువ్వులు అల్లుతుంది బోనానికి అని చెప్పేసి దేవుడికి. అక్క పూజ చేస్తుంది. ఇంట్లో పూజ చేసినాకనే బయటికి వెళ్తాం కదా మనం. బోనాన్ని తీసుకెళ్తున్నాము అమ్మవారి దగ్గరికి, మహంకాళి అమ్మవారి దగ్గరికి. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము. డప్పులతో వెళ్తేనే మంచిగా పండగలా ఉంటుంది. సో ఇదే అండి అమ్మవారి గుడి. దర్శనంకి అని చెప్పేసి లోపలికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళాము. దాని తర్వాత వెంటనే బోనం అయిపోగానే మళ్ళీ పోచమ్మ టెంపుల్కి పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తున్నాము. దర్శనం కంప్లీట్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాము. 3:30 అయిపోయింది. అప్పటికే బాగా ఆకలిస్తుంది. ఏమేమి వంటలు చేశారంటే చికెన్ పకోడీ, ఇది మా రిషుగాని కోసం, చికెన్ ఫ్రై, బగారా రైస్, పూరీలు అండ్ చికెన్ కర్రీ. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.